ఓం శాంతి. ఈరోజు ఉషా దీది క్లాస్ విందాము. బాబా ఈరోజు మురళీలో 2 మంచి ప్రశిక్షణమైన బాణాలు ఇచ్చారు. వీటి ద్వారా మనం మాయపైన సంపూర్ణ విజయాన్ని పొందగలుగుతాము. ఆ యొక్క తీక్షణ బాణాలు మన్మనాభవ, మధ్యాజీభవ. ప్రతిరోజు మురళీలో యోగ సబ్జెక్ట్ పైన ఎంతో స్ట్రెస్ ఇస్తారు. పిల్లలు స్మృతి చార్ట్ పెంచుకోండి, మన్మనాభవగా అయిపోండి. మీ యొక్క స్థితి ఎలా ఉండాలి అంటే ఈ యొక్క స్థితిని తయారు చేసుకుంటూ మనం ప్రతి సెకండ్ కూడా బాబా యొక్క ఛత్రఛాయను అనుభవం చేయాలి. బాబా యొక్క స్నేహమును, ప్రేమను అనుభవం చేయాలి. ప్రతి సమయము ఈ విధంగా అనుభవం చేయాలి. మనం మన యొక్క సంపూర్ణతకు సమీపంగా వెళ్తున్నామని అనుభవం చేయాలి. కానీ దీనికోసము ఏమి అవసరం అంటే యోగం యొక్క విభిన్న స్థితులు, స్టేజెస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి అవ్యక్త మురళీలో కానీ సాకార మురళీలో కానీ మనం వింటూ ఉంటాము. కానీ అర్థం కాదు. అందువలన అనుభవం అయినా కానీ మనం ఎప్పుడు తికమక పడుతూ ఉంటాము. ఇది ఎటువంటి స్థితో తెలియదు, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము. ఇది సరి అయిందా కాదా, యథార్థమైందా కాదా, ఈ విధంగా సందిగ్ధతలోకి వచ్చేస్తాము. నిన్న మురళీలో బాబా చాలా మంచి అనుభూతి చేయించారు. సందిగ్ధ అవస్థలో ఉండడమే దేహాభిమానంలో ఉండడం అని బాబా చెప్పారు. సందిగ్ధ అవస్థలో ఉండడం కూడా దేహాభిమానమే అని చెప్పారు. బాబా మరొక విషయం చెప్పారు. స్థితి పడిపోవడము, స్థితి తయారవ్వకపోవడము, ఇది కూడా ఒక విధమైన సూక్ష్మమైన శిక్ష అని చెప్పారు బాబా. అందువలన మన యొక్క స్థితిని యథార్థ రీతిగా అర్థం చేసుకునే అవసరం ఉంది. మొట్టమొదట ఏ స్టేజెస్ స్థితులు ఉన్నాయి తెలుసుకుందాము. మనం దేహి అభిమాని స్థితి, ఆత్మాభిమాని స్థితి, దీంతో ప్రారంభిద్దాము. ఆత్మాభిమాని స్థితి గురించి తెలుసు మనకి. అంటే ఆత్మాభిమాని స్థితి, దేహి అభిమాని స్థితి, తర్వాత ఆత్మాభిమాని స్థితి, తర్వాత పరిస్థా స్వరూపము, తర్వాత విదేహి స్వరూపము, తర్వాత విదేహి స్వరూపం, తర్వాత కర్మాతీత స్థితి, కర్మాతీత స్థితి తర్వాత అశరీరీ స్థితి, అశరీరీ తర్వాత లవలీన స్థితి. వింటున్నప్పుడు మనకి అనుభవం అవుతుంది, ఒకటే అనిపిస్తుంది, కానీ చాలా ఇందులో వ్యత్యాసం ఉంటుంది. మనం ఇప్పుడు మొట్టమొదట దేహి అభిమాని స్థితితో ప్రారంభిద్దాము. దీని గురించి మీకు బాగా తెలుసు. దేహి అభిమాని అని బాబా అంటారు. నిన్న బాబా నిర్వచనం చెప్పారు. సందిగ్ధ స్థితి, తికమక పడే స్థితి, దేహాభిమాన స్థితి. దేహ అభిమాన స్థితి సూక్ష్మ స్వరూపాన్ని కూడా బాబా చెప్తూ ఉన్నారు. దేహాభిమానం గురించి మనకు తెలుసు. అందులో ఎక్కడో అక్కడ ఏదో ఒక బలహీనతకు, వికారాలకు వశీభూతులై ఉంటారు. ఇది దేహాభిమాన స్థితి అంటాం దీన్ని. ఎక్కడైతే వికారాలు, బలహీనత ప్రవాహము మనలో నడుస్తూ ఉంటుందో
దానినే దేహాభిమానం అంటాము. అది శక్తిలాగా ప్రవహిస్తూ ఉంటుంది. క్రోధం వస్తుంది, గ్లాని చేస్తారు, నింద చేస్తారు. నిన్న బాబా చెప్పారు ధారణ విషయాలు. నింద చేయడము, గ్లాని చేయడము, ఇతరుల అవగుణాలు చూడడం, విశేషంగా అవగుణాలు చూడడం, వాటిని వర్ణన చేయడము. వీరు ఇలాగే ఉంటారు, వీరు ఇలాగే ఉంటారు. మీకేం పోయింది అంటున్నారు బాబా. మీరెందుకు అందులో సమయం వృధా చేసుకుంటారు? బాబా నెక్స్ట్ సండే మురళీలో బాబా చాలా మంచి విషయం చెప్పారు. బాబా అన్నారు, పిల్లలు మీరు ఎప్పుడైనా మెగా ప్రోగ్రాం చేసిన, విశేషమైన కార్యక్రమం చేస్తున్నప్పుడు మీకు సఫలత లభిస్తుంది. ఆ కార్యక్రమం ద్వారా అందరినీ సమీపంగా తీసుకుని వస్తారు బాబాకి. ప్రతి పెద్ద ప్రోగ్రాము చేయడము సఫలత అనుభవం చేయడం, ఇది కూడా సమయాన్ని సమీపంగా తీసుకురావడం చెప్పారు. ఒక్కొక్క కార్యక్రమం ఒక్కొక్క గడియను సమీపంగా తీసుకువస్తూ ఉంటుంది. అంటే సమయం ఎంత సమీపంగా వచ్చేసింది మీరు ఆలోచించండి. మనం దేహాభిమాన స్థితికి మనం దూరంగా ఉండాలి. బాబా పదే పదే మురళీలో చెప్తారు, స్వయాన్ని ఆత్మగా భావించండి, బాబాను జ్ఞాపకం చేయండి. ముఖ్యమైన విషయము బాబా చెప్పారు, స్వయాన్ని ఆత్మగా భావించాలి. ఆత్మగా భావించడం అంటే నేను ఆత్మను, శాంత స్వరూపాన్ని, ప్రేమ స్వరూపాన్ని, ఆనంద స్వరూపాన్ని ఇలాగ వలివేయడం కాదు కదా. దీన్ని ఆత్మాభిమాని స్థితి అంటారా, లేక ఆత్మగా భావించి బాబా స్మృతిలో ఉన్నామని చెప్తామా? ఆత్మాభిమాని అంటే అర్థం మనం యోగంలో ఆత్మిక స్థితిలో కూర్చుని ఉంటాము. అదేవిధంగా ఆత్మ యొక్క 7 గుణాల శక్తిని కూడా మనం అనుభూతి చేయాలి, స్వరూపంగా అయిపోవాలి. దీనినే ఆత్మాభిమాని స్థితి అని అంటారు. ఏ విధంగా దేహాభిమానం అంటాం కదా, ప్రతి బలహీనత, ప్రతి వికార స్వరూపంగా అయిపోవడం, ఆ యొక్క శక్తిని వ్యాపింపజేయడము. అదేవిధంగా ఆత్మస్వరూపము, ఆత్మ అభిమాని స్థితి, ఆత్మ యొక్క శుద్ధమైన నశాలో స్థితిలో అవ్వడము, అనగా ఆత్మ యొక్క 7 గుణాల స్వరూపంగా అయి ఆ యొక్క శక్తిని మనలో ఇముడ్చుకుంటూ ఉండాలి. ఆత్మాభిమానిగా ఎందుకు అవ్వాలి? ఎందుకు మనం డైరెక్ట్ కర్మాతీత స్థితి, లవలీన స్థితి వరకు ఎందుకు చేరుకోవాలి అంటే, స్టార్టింగ్ నుంచి మనం ఎందుకు చేయాలి అంటే, ఎందుకు ఆత్మాభిమానిగా అవ్వాలి అంటే, రోజంతా వ్యక్తి కర్మల్లో, వ్యవహారంలో ఉంటారు. బయటికి వెళ్ళడం రావడం అవుతుంది. చాలామందిని కలవడం కూడా జరుగుతుంది. అప్పుడప్పుడు వారి యొక్క నకారాత్మక ఆ యొక్క శక్తిని, అంటే నెగిటివ్ పవర్ కూడా మనలో ప్రవేశిస్తుంది. వారి యొక్క మన యొక్క ఓరాన్ని ఆ నకారాత్మక శక్తి నష్టం కలగజేస్తుంది. ప్రతి ఒక్క వ్యక్తికి శరీరం చుట్టూ ఓరా ఉంటుంది, ప్రభామండలం ఉంటుంది. మనం ఎంతగా ఆత్మాభిమానిగా అవుతూ ఉంటామో, ఆత్మాభిమానిగా అవడం వలన మన యొక్క ఓరాన్ని శుభ్రం చేస్తూ ఉంటాము, స్వచ్ఛంగా చేస్తాము. ఏదైనా నకారాత్మక శక్తి వచ్చినా కానీ ఆ నకారాత్మకతను కూడా మనలో ఉన్న నకారాత్మకతను మనం నెగిటివ్ని క్లీన్ చేస్తాము. ఆ నకారాత్మక ప్రభావంతో మనం బాబాని జ్ఞాపకం చేయడం కూర్చుంటే, సహజంగా ఎలాగైతే దేహానికి అతీతంగా అవ్వాల్సి ఉంటుందో అందులో శ్రమ ఉంటుంది. ఎంతగా మన యొక్క ఓరా ప్రభామండలం క్లీన్గా, లైట్గా, తేలికగా 7 గుణాల శక్తితో ఉంటుందో బూస్టర్ పనిచేస్తుంది.
ఎగరడానికి మనకి బూస్టర్లా పనిచేస్తుంది. అందువలన ఆత్మాభిమాని స్థితిలో ఉండడం చాలా అవసరము. మనం యోగంలో కూర్చున్నప్పుడు ఆత్మాభిమాని స్థితిలో ఉండాలి. అనగా ఆత్మ యొక్క 7 గుణాల స్వరూపంలో ఉండాలి. ఆత్మ యొక్క 7 గుణాల స్వరూపంలో ఉండి ఆ యొక్క శక్తిని నలువైపులా మనం వ్యాపింపచేయాలి. ఆ యొక్క కిరణాలు నలువైపులా ఎంతగా ప్రవహిస్తూ ఉంటాయో అంతగా మన యొక్క ఓవరాల్ ప్రభామండలంలో ఎటువంటి నకారాత్మకత వచ్చినా కానీ అది క్లీన్ అయిపోతుంది. మన యొక్క స్వరూపము చాలా బాగా సుందరంగా ఆ శక్తితో నిండిన స్వరూపంగా అయిపోతుంది. అందువలన బాబా రోజు మురళిలో చెప్తారు, ముఖ్యమైన విషయము స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రినైనా నన్ను స్మృతి చేయండి అని చెప్తారు. ఎంతవరకు మన ఆత్మాభిమానిగా అవ్వమో అంతవరకు బాబాని జ్ఞాపకం చేసినా మనం ఒకవేళ 2 నిమిషాలు బాబా స్మృతిలో ఉన్న కిందకు వచ్చేస్తాం. మరలా బాబాతో జోడించడానికి ప్రయత్నం చేస్తాము, మళ్ళీ కిందకు వచ్చేస్తాము. ఎందుకంటే మొదట మన యొక్క ఓరాన్ని ప్రభామండలాన్ని క్లీన్ చేయలేదు. కేవలం నేను ఆత్మను అని వల్లివేసే విషయం కాదు. నేను ఆత్మను శాంత స్వరూపాన్ని, ప్రేమ స్వరూపాన్ని, పవిత్ర స్వరూపాన్ని అని వల్లివేయడం కాదు. ఫీల్ అవ్వాలి, అనుభూతి చేయాలి, అనుభవం చేయాలి. ఆ యొక్క శక్తిని మనలో వికసింపజేసుకోవాలి. ఇదే అన్నిటికంటే మొట్టమొదటి స్థితి. మన యోగంలో కూర్చున్నప్పుడు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని జ్ఞాపకం చేయాలి. ఆత్మాభిమాని యొక్క అభ్యాసము చాలా అవసరం. దీని తర్వాత దేహీ అభిమాని. దేహీ అభిమాని అంటే అర్థం మనం కర్మల్లోకి వచ్చినప్పుడు ఆత్మాభిమానిగా అయ్యి మనలో శక్తిని మనం పోగు చేసుకున్నాము. అప్పుడు దేహీ అభిమానిగా అయ్యి ఆ యొక్క శక్తిని కర్మేంద్రియాల ద్వారా ఆ కర్మల్లో కూడా ప్రవహింపజేస్తాము. మరియు ఏ విధంగా శాంత చిత్తంగా అయ్యి కర్మలు చేస్తూ ఉంటాము, సంతోషంగా ఉండి కర్మలు చేస్తూ ఉంటాము, ప్రేమగా మన కర్మలు చేస్తాము. ఈ 7 గుణాల శక్తి మన యొక్క కర్మేంద్రియాల ద్వారా ఆ కర్మల్లోకి కూడా ప్రవహింపజేస్తూ ఉండాలి. దీనినే దేహి అభిమానిగా అయ్యి మన కర్మలోకి వచ్చామని అంటాము. ఈ స్థితిలో ఉండి కర్మలు చేసినప్పుడు కర్మల్లో పర్ఫెక్షన్ అయితే వస్తుంది. కర్మలు చాలా బాగా జరుగుతాయి. దీంతో పాటుగా ఆ కర్మలు కూడా ఆత్మకు సుఖాన్ని ఇస్తాయి, సుఖం యొక్క అనుభవం చేయిస్తాయి. ఏ విధంగా బ్రహ్మ బాబా గురించి విన్నాం, మనం దాదీల నోటి ద్వారా, పెద్దవారి నోటి ద్వారా విన్నాము. బాబా ఎప్పుడు కర్మ సన్యాసం చేయలేదు, కర్మలను వదిలిపెట్టలేదు. బాబా చాకల్ రేవులో కూడా సేవ చేశారు. సాకార్ బాబా ధాన్యం కూడా సఫాయి శుభ్రం చేసేవారు, గోధుమలు అని. బాబా ఆటపాటలు కూడా ఆడేవారు, పిల్లలతో ఆడేవారు. బాబా పిల్లలతో ఆడేవారు, బ్యాడ్మింటన్ ఆడేవారు అని విన్నాం కదా. ప్రతి కర్మలు చేస్తూ కూడా ఆ యొక్క శక్తిని, ఆ కర్మల్లో ఆ శక్తిని ప్రవహింప చేయాలి. బాబా ఏ కర్మ చేసినా అందులో పర్ఫెక్షన్ వచ్చేది. ప్రతి గడియ వరకు బాబా మమ్మ కర్మలు చేస్తారు. ఇప్పుడు కర్మలు చేయడం వదిలిపెట్టలేదు, ఏ కర్మలు చేయడం మానలేదు. కానీ కర్మలు చేసే విధానం తప్పకుండా బాబా నేర్పించారు. తమ కర్మల మాధ్యమంగా నేర్పించారు, చేసి చూపించారు. కర్మలు చేయండి, చాలా ప్రేమగా చేయండి. ఏదో పని అవ్వాలి కనుక చేయడం కాదు, ప్రేమగా కర్మలు చేయండి. యజ్ఞ సేవ చేస్తూ ఉన్నారు, భగవంతుని సేవ చేస్తున్నారు, సంతోషంగా చేయండి. దాని ద్వారా ఎంతో జమ అవుతుంది, సంపాదన జరుగుతుంది. అందువలన ఆత్మాభిమాని అంటే దేహీ అభిమానిగా ఈ కర్మలు చేయడము అనగా 7 గుణాల శక్తిని కర్మల ద్వారా ప్రవహింపచేయడము. మీరు ఎవరితోనైనా మాట్లాడుతూ ఉన్నారు, ఎవరైనా వింటే వీరు ఎంత మృదు భాషి అంటారు. వీరి యొక్క ఒక్కొక్క మాట ద్వారా
ఎంతో మధురత, వ్యవహారం ఉంది. మీరు దేవత వల్లే ఉన్నారు. ఈ ఫీలింగ్ రావాలి అందరికీ. దీనినే దేహి అభిమాని స్థితి అంటారు. ఎక్కడైతే మన కర్మల ద్వారా అందరికీ భలే ఈ ప్రపంచంలోనే ఉన్నారు వీరు, కర్మలు ఖచ్చితంగా పర్ఫెక్ట్గా అవుతూ ఉన్నాయి, చేస్తూ ఉన్నారు. ఏ విధంగా కర్మల్లో కూడా ప్రేమ, సంతోషము, ఆనందము, ఉల్లాస ఉత్సాహాలు, ఈ గుణాలు, ఆ యొక్క శక్తిని ఆ కర్మల ద్వారా ప్రవహింపచేస్తూ ఉన్నారు. ఇతరులకి కూడా ప్రేరణ కలిగిస్తూ ఉన్నారు. కర్మలు చేయాలంటే వీరి వల్లే చేయాలి, ప్రేరణ కలుగుతుంది. కర్మల ద్వారా మన యొక్క సంపాదన జరుగుతుంది, జమ అవుతోంది, మన ఇతరులకు ప్రేరణ ఇస్తున్నాము. దీనినే దేహి అభిమాని స్థితి అంటారు. కొన్నిసార్లు మనకి తికమక పడతాం, కన్ఫ్యూజన్ అవుతాం. దేహి అభిమాని, విదేహి మరియు అశరీరి, ఈ మూడిట్లో ఏం వ్యత్యాసం ఉంది? ఏమంటారు మీరు? దేహి అభిమాని, విదేహి స్థితి మరియు అశరీరి, ఈ మూడిట్లో ఏంటి వ్యత్యాసం ఉంది? ఏదైనా తేడా ఉందా లేదా? వ్యత్యాసము ఉంది. ఏం వ్యత్యాసం ఉంది? మనం విదేహిగా అయినప్పుడు, విదేహి అంటే కర్మల్లోనే మనం ఆ కర్మలు చేసే సమయంలో విదేహీ స్థితిలో ఉండాలి. విదేహీ స్థితి మరియు అశరీరి కావడానికి చాలా తేడా ఉంది. దేహి అభిమాని స్థితిలో 7 గుణాల శక్తిని కర్మలో ప్రవహింపజేస్తాము. కానీ విదేహిలో మన యొక్క కర్మేంద్రియాలకు యజమానిగా అయ్యి కర్మేంద్రియాలను ఉపయోగిస్తాం. చేయించే వారి స్థితిలయ్యి ఆత్మనైన నేను చేయించేవారిని, ఆత్మనైన నేను చేయించేవారిని ఇంద్రియాల ద్వారా కర్మలు చేయిస్తూ ఉన్నాను. దీన్నే విదేహి స్థితి అంటారు. అంటే యజమానిగా అయ్యి కర్మేంద్రియాలను పనిలో పెట్టడం, ఉపయోగించడం. ఈ విధంగా రాజా జనకుని కోసం చెప్పారు. జనక మహారాజు అతను అశరీరి అని చెప్పరు, విదేహి అని టైటిల్ ఇచ్చారు. జనక మహారాజు రాజు. భౌతిక సుఖ సాధనాలు, వైభవాలన్నీ ఉన్నాయి, కానీ వాటి మధ్యలో ఉంటూ కూడా అనాసక్త వృత్తి ఉంది. అతనికి భౌతిక వైభవాలు ఏవి కూడా ఆకర్షించవు. రాజు కనుక అన్నీ లభించాయి, సుఖ సాధనాలు, సౌకర్యాలు, అన్ని వైభవాలు లభించాయి. వాటిని ఉపయోగిస్తూ కూడా ఉండేవారు. యజమానిగా అయి ప్రయోగించడము, రాజకార్య వ్యవహారాలు నడిపించడము, రాజకార్య వ్యవహారాలను నడిపిస్తూ కూడా అతీతంగా డిటాచ్గా ఉండటం, ఈ స్థితిని విదేహీ స్థితి అంటారు. దేహి అభిమాని స్థితి వేరు. విదేహి అనగా యజమానిగా అయ్యి మన యొక్క కర్మేంద్రియాలను ఉపయోగించడం, ఆసక్తి లేకుండా ఉండడం, అనాసక్త వృత్తితో ఉండి అతీతంగా ప్రియంగా ఉంటూ కర్మేంద్రియాలను ఉపయోగించడం. కర్మల్లో ఎంత వీలైతే అంత పర్ఫెక్షన్ ఉండాలి. నేనేం చేయాలి క్లియర్గా ఉంటుంది, ఇందులో ఏం కన్ఫ్యూజన్ ఉండదు, చాలా క్లియర్గా ఉంటుంది. నేను కర్మేంద్రియాల ద్వారా కర్మలు చేయిస్తూ ఉన్నాను. ఆత్మపైన దృష్టి ఉంటుంది, మన ఫోకస్ అంతా ఆత్మపైన ఉంటుంది. నేను ఆత్మని యజమానిని. ఏ విధంగా మీకు ఒక కథ తెలిసి ఉంటుంది. ఒక సన్యాసి వచ్చి జనక మహారాజుకి చెప్తాడు, నేనైతే అన్నీ వదిలిపెట్టి త్యాగం చేసాము, సన్యాసం చేశాము, అయినా కానీ నా మనసు ఏకాగ్రం అవ్వట్లేదు. మీరు భౌతికత మధ్యలో ఉంటూ కూడా మీరు వీటికి విదేహిగా ఎలా ఉన్నారు, అతీతంగా ఎలా ఉన్నారు? మీరు ఈ భౌతిక సాధనాలు ఉంటూ కూడా రాజమహల్ సుఖ సాధనాల మధ్యలో ఉంటూ మీరు
వీటి ఆకర్షణలో లేరు అన్న విషయం నేను ఎలా ఒప్పుకోవాలి అంటాడనమాట. అప్పుడు ఒక దీపం ఇస్తారు, రాజమహల్ చూసి రండి అని పంపిస్తారు. రాత్రి గాలి వేస్తుంది బయట నుంచి. అతను చుట్టూ తిరిగి వస్తాడు, మహల్ అంతా దీపం పట్టుకుని తిరిగి వచ్చి, చూసారా, చూసి వచ్చారా అన్నమాట. మీ ధ్యాస ఎక్కడుంది? దీపం పైన ఉంది. దీపం ఆరిపోకూడదు, లేకపోతే ఏం కనిపించదు కదా. అతని ధ్యాస అంతా దీపం పైన ఉంది. నేను కూడా ప్రతి కార్యం చేస్తాను, నా యొక్క ధ్యాస ఆత్మరూపి బిందువు పైన ఉంటుంది. ఆత్మరూపి బిందువు పైన ఎటువంటి ఆసక్తి యొక్క ప్రభావం రాకూడదు అని అటెన్షన్ ఉంచుతాను అని చెప్తారు. అతీతంగా మరియు ప్రియంగా ఉంటూ కర్మేంద్రియాలను ఉపయోగిస్తూ ఉండాలి. సాధనాలను ఉపయోగించండి, కానీ సాధనాలు లేకపోతే మనకి జీవితము గడపడం కష్టం. బాబా అంటారు, సాధనాలు మీకోసమే తయారై ఉన్నాయి అంటారు. కానీ సాధనాలను ఉపయోగిస్తూ కూడా డిటాచ్గా అతీతంగా ఉండాలి. దీన్నే విదేహీ స్థితి అంటారు. ఉపయోగిస్తారు కానీ దాని బానిస అయిపోరు, ఆ సాధనాలకి వశమైపోరు, బానిసగా అయిపోరు. మొబైల్ ఉంది, ఉపయోగిస్తారు, దానికి అధీనం అయిపోరు, వశీభూతులు అవ్వరు. మన కోసమే ఉన్నాయి సాధనాలు, మన యజమానిగా అయ్యి వాటిని ఉపయోగిస్తాము. మనం ఇంకా ఉపయోగించమన్నారు కదా అని సమయం వృధా చేసుకోవడం కాదు. విదేహి కాదు అది. విదేహి అంటే డిటాచ్గా, అతీతంగా అయ్యి యజమానిగా అయ్యి కర్మలు చేయడము మరియు అతీతంగా అయిపోవడం. దీన్నే విదేహి స్థితి అంటారు. అశరీరి అంటే అర్థం మనం శరీరానికి అతీతంగా అయిపోతాము. ఆత్మాభిమాని స్థితి ఇది అశరీరి కావడంలో సహాయం చేస్తుంది. దేహి అభిమాని స్థితి విదేహి కావడంలో సహాయం చేస్తుంది. ఎంతగా మనం దేహానికి అతీతంగా ఉంటామో పూర్తిగా డిటాచ్ అయిపోతాము, అతీతంగా అయిపోతాము. యోగంలో కూర్చున్నప్పుడు అతీతంగా అయిపోతాము. ఆ సమయంలో మనం ఎటువంటి కర్మలు చేయము. ఆ సమయంలో కర్మేంద్రియాలని సర్దుకోవాలి. ఆ తర్వాత ఆత్మాభిమానిగా అయ్యి మన యొక్క ఓరాన్ని, ప్రభామండలాన్ని క్లీన్ చేయాలి. మనం అశరీరిగా అయ్యి దేహాభిమానాన్ని కూడా మనం అతీతంగా అయిపోతాం. బాబా అంటారు, పిల్లలు నన్ను పరంధామంలో జ్ఞాపకం చేయండి. బాబా మురళీలో ఒకసారి చెప్పారు, బాబా మీరు మధుబన్లో మురళిని నడిపిస్తున్నప్పుడు ఎక్కడ జ్ఞాపకం చేయాలి? మధుబన్లో జ్ఞాపకం చేయాలా? బ్రహ్మబాబా తనువులో శివబాబా ఉన్నట్టుగా జ్ఞాపకం చేయాలా, లేక పరంధామంలో జ్ఞాపకం చేయాలా, లేక సూక్ష్మవతంలో జ్ఞాపకం చేయాలా? ఎక్కడ జ్ఞాపకం చేయాలి మురళీ టైంలో? బాబా అడిగారు ప్రశ్న. బాబా జవాబు చెప్పారు, నన్ను ఎప్పుడు కూడా పరంధామంలోనే నన్ను జ్ఞాపకం చేయండి. సత్యమైన హృదయంతో అశరీరిగా ఈ పరంధామంలో వెళ్ళినప్పుడు, ఆత్మస్వరూపంలో ఉన్నప్పుడు బాబా ఎక్కడ ఉన్నా, బాబా పైకి రావడానికి ఎంత సమయం పడుతుంది? ఒక్క సెకండ్లో వస్తారు బాబా. మీ స్మృతి బాబాను ఆకర్షిస్తుంది. ఆ సమయంలో బ్రహ్మ బాబా శరీరంలో ఉండి బాబా శివబాబా మురళి నడిపిస్తూ ఉన్న మధ్య మధ్యలో బ్రహ్మ బాబా అనుభవం చెప్తూ ఉంటారు, మనం వింటాం కదా. నేను భోజనం చేస్తున్నప్పుడు బాబాని జ్ఞాపకం చేస్తాను, మరలా మర్చిపోతాను. బ్రహ్మ బాబా మధ్యలో అనుభవం కూడా వినిపిస్తారు. ఈ లోపల శివబాబా వెళ్ళి వస్తారన్నమాట. ఆ సమయంలో బ్రహ్మ బాబా అనుభవం వినిపిస్తారు. పిల్లలు, నేను కూడా ఇలా చేస్తాను, నాకు కూడా శ్రమ అనిపిస్తుంది, నేను కూడా ఆలోచిస్తాను, నేను బాబా స్మృతిలో పూర్తి సమయం భోజనం చేయాలనుకుంటాను, కానీ మధ్య మధ్యలో నేను కూడా మర్చిపోతాను అని బాబా తమ అనుభవం వినిపిస్తారు. ఆ సమయంలో శివబాబా సెకండ్లో పైన పిల్లలు విశేషంగా పరంధామంలో వచ్చి బాబా నుంచి సాక్షి తీసుకోవాలి, శక్తి తీసుకోవాలి అనుకుంటే హృదయపూర్వకంగా స్వచ్ఛమైన హృదయంతో పరంధామం చేరుకుంటే బాబా ఒక సెకండ్లో బాబా పైకి వెళ్ళి ఒక సెకండ్లో ఆత్మకు శక్తి ఇచ్చి వస్తారు.
అశరీరి స్థితిలో ఎంత సమయం ఉండగలరు పరంధామంలో? చాలా తక్కువ సమయం. ఎందుకంటే దానికోసం చాలా అభ్యాసం కావాలి. కొద్ది సమయం కోసం పైకి వెళితే బాబా కూడా బ్రహ్మబాబా ఈ లోపల బాబా వినిపిస్తారు అనుభవం, బాబా వెళ్ళొస్తారు సెకండ్. బాబా శక్తి నింపి వారి యొక్క ఛత్రఛాయ అనుభవం చేయించి మళ్ళీ తిరిగి వాపసు వచ్చేస్తారు. ఆ పిల్లల యొక్క కామనలు పూర్తి చేస్తారు. అందువలన ఎప్పుడు బాబాని జ్ఞాపకం చేసిన పరంధామంలోనే జ్ఞాపకం చేయండి, ఇక్కడ అక్కడ కాదు. జ్ఞాన సూర్యుడు పరంధామంలో బాబాని జ్ఞాపకం చేయాలి. మధుబన్లో బాబాను జ్ఞాపకం చేయడం అంటే బాబా ఈ సమయంలో మురళి నడిపిస్తూ ఉంటారు, ఇది కూడా స్మృతే కదా. కానీ పాపకర్మలు దగ్ధం చేసుకోవాలి అంటే దానికోసం అశరీరి స్థితి పరంధామంలోనే బాబా జ్ఞాపకం చేయాలి. అది బీజ స్వరూప స్థితి కూడా ఈజీ అవుతుంది. అశరీరి స్థితి ద్వారా బీజరూప స్థితి కూడా సహజమవుతుంది. దీని ద్వారా పాపకర్మలు దగ్ధమవుతాయి, వికర్మలు భస్మం చేసుకోగలుగుతాం. అశరీరి అభ్యాసము చెయ్యాలి. అక్కడ పరంధామంలో సంకల్పం ఉండదు. పరంధామంలో ఉన్నాను, బాబా ఛత్రఛాయలో ఉన్నాను, ఈ సంకల్పం కూడా అవసరం లేదు. కానీ మన దృశ్యీకరణ చేస్తాము, అది ఎంత పవర్ఫుల్గా ఉంటుంది. బాబా యొక్క శక్తి నాలో నిండిపోతుంది అని మనం అనుభవం చేస్తాం. ఇదే అశరీరి స్థితి. విదేహి స్థితి అశరీరి స్థితికి చాలా తేడా ఉంది. విదేహి అంటే ఇక్కడ ఉండి చేసేది, అశరీరి అంటే దేహానికి కూడా అతీతంగా ఉండి అవ్యక్త స్వరూపము. అవ్యక్త స్వరూపమని అంటాము. ఇది వ్యక్త శరీరం, వ్యక్త దేహానికి దూరంగా. ప్రతి ఒక్కరిలో బాబా అంటారు కదా, పిల్లలు ప్రతి ఒక్కరిలో అంతభాగ శరీరం ఉంటుంది. ఒకటి స్థూల శరీరం, పంచతత్వాల శరీరము. రెండవది ఇందులోనే సూక్ష్మ శరీరం ఉంటుంది. ఆత్మ ప్రవేశించినప్పుడు లేక శరీరం నుంచి వెళ్ళిపోతున్నప్పుడు ఆ సూక్ష్మ శరీరంతో సహా ఆత్మ ఈ దేహాన్ని త్యాగం చేస్తుంది. ఛాయ నీడలాంటి శరీరం ఉంటుంది, అది అవ్యక్తమైనది. వ్యక్త దేహం ఉండదు, అందులో సూక్ష్మమైన లైట్ స్వరూపం ఉంటుంది. ఇదే శరీరం ఆకృతిలో ఉంటుంది, నీడలాంటి శరీరం ఉంటుంది ఇదే ఆకారంలో. సూక్ష్మవతంలోకి రండి అని బాబా చెప్తారు. ఈ అవ్యక్త స్వరూపము ద్వారా మీరు ఈ దేహానికి అతీతంగా మీ అవ్యక్త స్వరూపంలో అంతవాహక శరీరంలో స్థితులయ్యి వతనంలోకి రండి, సూక్ష్మవతనంలోకి రండి. మరియు సూక్ష్మవతనంలో అవ్యక్త ఫరిష్ఠా స్వరూపానికి ఏం తేడా అంటే, ప్రతి ఒక్కరి సూక్ష్మవతనంలో సంపూర్ణ ఫరిష్ఠా స్వరూపం ప్రతి ఒక్కరికి ఉంది. ఏ విధంగా బ్రహ్మ బాబా జీవిత కథలో మనం వింటామో, మొదటిసారి గుల్జార్ దాదీజీ ధ్యానంలోకి వెళ్ళినప్పుడు సంపూర్ణ బ్రహ్మని చూశారు. చాలా లైట్ ప్రకాశవంతమైన శరీరంతో చూశారు. కిందకు వచ్చి వినిపిస్తారు సాకార బాబాకి, నేను పైకి వెళ్ళినప్పుడు పైన మీరే ఉన్నారు, మీ వంటి బాబాయి ఉన్నారు అక్కడ, కానీ చాలా తెల్లని అంటే ప్రకాశంతో కూడిన శరీరంతో ఉన్నారు, చాలా ఆకర్షణీయమైన శరీరం కలిగి ఉన్నారు అని చెప్పారు. వారెవరు? మీకు వారికి ఏ కనెక్షన్ ఉంది అని అడిగారు. అప్పుడు బాబా అన్నారు, ఆయనే అడగచ్చు కదా మీరెవరు అని. ఎందుకంటే బ్రహ్మ బాబాకి కూడా ఈ విషయం స్పష్టం లేదు. అప్పుడు మరలా వెళ్ళి ధ్యానంలోకి వెళ్ళి మీరెవరు అని అడుగుతారన్నమాట. నేను వారి యొక్క సాకార బాబా యొక్క సంపూర్ణ స్వరూపాన్ని చెప్తారన్నమాట. అవ్యక్త బాబా అనేక సార్లు గుల్జార్ దాదీజీ వెళ్ళినప్పుడు బాబా పైన సభ చూపించేవారట. ఒకసారి దాదీని అడిగారు, దాదీ మీకు బాబా సభ చూపించినప్పుడు మేము కనిపించామా అని అడిగారట అక్కయ్య. దాదీని అడిగారు, గుల్జార్ దాదీని. దాదీ అన్నారు, నాకు గుర్తించలేను ఎవరిని, ఫలానా గుర్తించను. పైన బాబా సభ చూపిస్తారు, ప్రతి ఒక్కరి యొక్క సంపూర్ణ స్వరూపం యొక్క సభ చూపిస్తారు బాబా.
దీని అర్థము మీ అందరి యొక్క సంపూర్ణ స్వరూపము సూక్ష్మవతంలో ఉంది. బాబా ఏ విధంగా అభ్యాసం చేశారో ఈ యొక్క స్వరూపము ఆ స్వరూపంలో కలిసిపోతుంది, లీనమైపోతుంది. మనం ఇదే పురుషార్థం చేయాలి. మనకి కూడా మన యొక్క పురుషార్థే స్వరూపము వెళ్ళి ఆ సంపూర్ణ స్వరూపంలో ఇమిడిపోవాలి. మనందరి యొక్క సంపూర్ణ పరిస్థ స్వరూపము అక్కడ పైన సూక్ష్మతంలో ఉంది. ఈ అవ్యక్త స్వరూపం ద్వారా సూక్ష్మ శరీరం ద్వారా వతనంలోకి వెళ్తాము. అంతవాక స్థితి ద్వారా అవ్యక్త స్థితిలో అంతవాక శరీరం ద్వారా వెళ్తాము. అక్కడికి వెళ్ళి మన యొక్క సంపూర్ణ స్వరూపంలోకి ప్రవేశిస్తాము. ఫరిస్తా స్వరూపంలో ప్రవేశిస్తాము. ఆ స్వరూపం చాలా ప్రకాశవంతమైన శరీరం ఉంటుంది. నలువైపులా లైట్ యొక్క ప్రభామండలం ఉంటుంది. ఆ యొక్క స్వరూపము ద్వారా సంపూర్ణ బాప్దాదాను కలుస్తాము. వారితో మిన్నం జరుపుకుంటాము. సూక్ష్మవతంలో బాబాతో ఏం మాట్లాడాలి, ఆత్మిక సంభాషణ చేయాల్సి ఉందో, ఏదైనా విషయం మిమ్మల్ని ఇబ్బంది పెడుతోంది, మీరు బాబాకి వినిపించాలనుకుంటారు. ఎలా వినిపిస్తారు? మీరు బాబాతో చాలా బాగా మాట్లాడాలి అనుకుంటారు. సాకారంలో కూడా బాబా మురళీలు వినిపిస్తారు కదా. బాబా మీరైతే చాలా అద్భుతం చేశారు, నేర్పిస్తారు. బాబాతో ఎలా మాట్లాడాలి ఈరోజు కూడా చెప్పారు కదా. ఈ విధంగా మనం వతనంలోకి వెళ్ళినప్పుడు పరిస్థా స్వరూపంలో ఆ యొక్క ప్రకాశిస్తున్న శరీరంలో సంపూర్ణ స్వరూపంలో మనం ప్రవేశిస్తాము. ఆ యొక్క డ్రెస్ని ధారణం చేసి సంపూర్ణ బాబ్దాదా ఎదురుగా వెళ్ళినప్పుడు బ్రహ్మ బాబాలో శివబాబాను చూస్తాము, ఆహ్వానిస్తాము. శివబాబాని మీరు ఏం చెప్పాలో సంకల్పాల భాష అక్కడ నడుస్తుంది. సంకల్పాల భాష ద్వారా మీరు బాబాతో సంభాషణ చేయండి. మీరు బాబాతో కమ్యూనికేట్ చేసినప్పుడు, సంభాషణ చేసినప్పుడు సమయం ఎంత గడిచిపోతుందో తెలియదు. బాబా యొక్క ప్రేమను అనుభవం చేయండి. బాబా యొక్క వరదాన్ని హస్తము మీ శిరస్సుపై ఉంచుకోండి. ఏ అనుభవం చేయాలి అనుకుంటే చెయ్యండి. బాబ్దాదా మీకు సాకారంలో ఏదైతే పాలన లభించలేదో అవ్యక్త రూపంలో బాబ్దాదా మీకు అనుభవం చేయిస్తారు. ఏ పాలన మీరు కోరుకుంటూ ఉన్నారో బాబా నుండి, ఏ పాలన కోరుకుంటున్నారో ఆ పాలన యొక్క అనుభవం పరిస్థా స్వరూపం ద్వారా అనుభవం చేయగలరు. మీరు బాబాతో మాట్లాడగలరు. బాబా ఎదురుగా కూర్చొని బాబా నుండి దృష్టి తీసుకోగలరు. బాబా యొక్క పవర్ఫుల్ సకాష్ను కూడా అనుభవం చేయగలుగుతారు. ఈ ఫరిస్తా స్థితి ద్వారానే ఇది చేయగలరు. ఫరిస్తా స్థితి ద్వారా మనం బాబాతో ఆత్మిక సంభాషణ చేస్తూ నెమ్మదిగా బాబా యొక్క స్నేహంలో, ప్రేమలో ఇమిడిపోయి బాబా నుండి దృష్టి తీసుకొని బాబా యొక్క ప్రేమలో మునిగిపోయి మనం లీనమైపోతాం. లవ్వలీన స్థితి, బాబా ప్రేమ, లవ్ లీన్ అంటే బాబా ప్రేమలో లీనమయ్యే స్థితి. ఒక విషయం గుర్తుకొస్తుంది. ఒకసారి ఒక వ్యక్తి గురునానక్ దేవ్ ఎదురుగా వెళ్తారు, అడుగుతారన్నమాట. నా పక్కన ఒక లోటా ఉంది, ఆ లోటాకి కన్నం ఉంది, అందులో నీరు పోయాలనుకుంటే ఎలా పోయగలను? కారిపోతూ ఉంటాయి, నీళ్ళు వెళ్ళిపోతూ ఉంటాయి కదా. అప్పుడు గురునానక్ దేవ్ నవ్వుతూ అంటారు, ఆ నీటిలో లోటాన్ని దాంట్లో పెట్టే, నీటిలోనే పెట్టేసాయి. ఆ లోటాన్ని నిండిపోయి ఉంటుంది, బయటికి రాదు పానీ నీరు. మనలో కూడా అనేక బలహీనతలు రంధ్రం ఉంది, లీకేజ్ ఉంది, బలహీనత లీకేజ్ ఉంది కదా మనలో. మన బాబా ప్రేమలో మనల్ని ఇమిడిపోనివ్వవు. కానీ ఏం చేయాలి? ఆ యొక్క రంధ్రం ఉన్న లోటాన్ని, గ్లాసుని
వారి వారి ప్రేమలో లీనం చేసేయాలి. నీటిలో ముంచేయాలని చెప్పారు కదా! బయట తీయొద్దు. ఆ ప్రేమలో లవలీనమైపోవాలి. బయటికి రావద్దు. బయటికే రావద్దు. అప్పుడు లోట నిండిపోతుంది. గ్లాసు నిండిపోతుంది కదా! బయటికి వస్తేనే కదా అది లీకేజ్ నుంచి వెళ్ళిపోతుంది వాటర్. ఆత్మను ఆ యొక్క పరమాత్మ ప్రేమలో లవలీనమైపోవాలి. పరమాత్మ ప్రేమ దృష్టి తీసుకుంటూ పాట మోగుతుంది. ఈరోజు కూడా మనం బాబా ప్రేమను అనుభవం చేస్తాం, దృష్టి ద్వారా పాలన అనుభవం చేస్తామని పాటలో ఉంది అన్నమాట. అది ఎప్పుడు జరుగుతుందంటే పరిస్థ స్వరూపంలో బాబా యొక్క ప్రేమలో మునిగిపోవాలి, ఇముడిపోవాలి, లీనమైపోవాలి. లోపల బాబా నుండి ఆ శక్తిని పొందుతూ అనుభవం చేయాలి. దీన్ని సకాష్ అంటారు. బాబా యొక్క సకాష్ అనుభవం చేయండి. లైట్ మైట్ శక్తిని సకాష్ అంటారు. ఒకసారి గుల్జార్ దాదీని అడిగారన్నమాట, దాదీ లైట్ మైట్ స్థితి సకాష్ రేడియేషన్ సకాష్ అంటే ఏంటి, రెంటికి తేడా ఏంటి అని అడిగారు. అప్పుడు దాదీ అన్నారు, లైట్ మైట్లో రెండు ఉంటాయి. ఒకటి లైట్ ప్రకాశము, జ్ఞానం యొక్క ప్రకాశము, శక్తుల యొక్క మైట్. మైట్ అంటే శక్తిగా ఈ రెండు లభిస్తాయి. సకాష్ అంటే ఇంద్రధనస్, 7 రంగులు ఇంద్రధనస్సు ఉంటుంది కదా, ఇందులో 7 విషయాలు ఇమిడిపోయి ఉంటాయి. అది సకాష్ అన్నారు. సర్వ వరదానాలు ఇమిడిపోయి ఉంటాయి, సర్వ ఖజానాలు ఇమిడిపోయి ఉంటాయి, సర్వశక్తులు అందులో ఇమిడిపోయి ఉంటాయి, సర్వ గుణాలు కూడా ఇమిడిపోయి ఉంటాయి. బాబాతో సర్వ సంబంధాల సుఖం యొక్క అనుభూతి కూడా అందులో ఇమిడి ఉంటుంది. సర్వ ప్రాప్తులు కూడా అందులోనే ఇమిడిపోయి ఉంటాయి. సర్వ సమర్థతలు కూడా అందులోనే ఇమిడిపోయి ఉంటాయి. బాబా సర్వ సమర్థతలను విల్లు చేస్తారు అంటారు. బాబా ఈ 7 విషయాలు నిండుగా మనకి లభిస్తాయి సకాష్లో. ఇప్పుడు చెప్పారు అసలైన అర్థం. సకాష్ అంటే 7 విషయాలు ఇమిడిపోయి ఉంటాయి. జ్ఞానం యోగం యొక్క లైట్ మైట్, రెండవది సకాష్. పరిస్థ స్వరూపంలో ఉండి బాబా యొక్క సకాష్ని మనలో నింపుకోవాలి. సూక్ష్మ వతనంలో సంపూర్ణ బ్రహ్మ బాబాలో శివబాబాని చూసి బాబా యొక్క ఆ పాలనను మనం అనుభవం చేయాలి. లవలీనమైపోవాలి, మునిగిపోవాలి, ఇమిడిపోవాలి, లీనమైపోవాలి. బాబా నుండి ఈ సకాష్ పొందుతూ ఆత్మనైన నేను నిండుగా అయిపోతున్నాను, లోపల నుండి శక్తివంతంగా అవుతూ ఉన్నాను. ఇది అనుభూతి చేస్తూ ఉండండి. దేహీ అభిమాన్ని, ఆత్మాభిమాన్ని, అవ్యక్త స్వరూపము, ఫరిష్ట స్వరూపము, విదేహీ స్వరూపము, అశరీరీ స్వరూపము. ఇప్పుడు కర్మాతీత స్థితి. కర్మాతీత స్థితి అని దేన్ని అంటారు? కర్మాతీత స్థితి అంటే అర్థం కర్మకి అతీతమైపోవడం కాదు. కర్మలకు అతీతంగా ఎవరు ఉండలేరు. కర్మలైతే చివరి వరకు చేయాల్సి ఉంటుంది. శరీరం ఉన్నంత వరకు కర్మలు చేయాల్సిందే. 2-3 రోజుల ముందు కూడా బాబా మురళీలో చెప్పారు ఈ విషయం. కర్మ సన్యాసులుగా ఎవరు తయారవ్వలేరు. అవసరమైన కర్మలైతే చేయాల్సి ఉంటుంది కదా, శరీరానికి సంబంధించిన కర్మ. శరీర నిర్వహణ కోసం కూడా కర్మలు చేయాల్సి ఉంటుంది మనం. కానీ కర్మాతీతంగా అవ్వడం, ఇంటికి వెళ్ళాలి అంటే కర్మాతీతంగా అవ్వాల్సిందే. అంటే అర్థం కర్మల ప్రభావం నుండి మనం స్వయం ముక్తులుగా ఉండాలి. మనకు ఇంద్రియాల యొక్క కనెక్షన్ కర్మలతో ఉంటుంది కదా. బాబా ఒక మురళీలో కర్మాతీత స్థితిని చాలా బాగా నిర్వచనం చెప్పారు. మన మొట్టమొదటి సంబంధము ఇంద్రియాలతోనే ఉంటుంది. ఇంద్రియాలతో మనం కర్మలు చేస్తాము. విదేహి అంటే మన కర్మలు చేస్తూనే చేస్తాము. కానీ
ఈ ఇంద్రియాలకు అధీనం అవడం నుంచి ముక్తులవుతాం మనం. అప్పుడు కర్మాతీతంగా మనం సహజంగా అవ్వగలుగుతాము. ఇంద్రియాల బానిసత్వం నుండి మనం స్వయాన్ని ముక్తులుగా చేసుకుంటాము. అనేక సార్లు బాబా యొక్క అవ్యక్త మురళీలు నడుస్తూ ఉంటాయి కదా, అందులో బాబా అనేక సార్లు చెప్పి ఉన్నారు. అనేక సార్లు బాబా చెప్పారు. బాబా చెప్తారు కానీ పిల్లలు అంటారు కదా, చెప్పాలి అనుకుంటా చేయకూడదు అనుకుంటాం, చేసేస్తూ ఉంటాము. వినకూడదు అంటే వినేస్తూ ఉంటాం, చూడకూడదంటే చూసేస్తూ ఉంటాము. అప్పుడు దాని యొక్క ప్రభావం ఆత్మ పైన పడుతుంది. వినకూడదు అనుకుంటారు, వినేస్తూ ఉంటారు. పరచంద్ర విషయాలు లేకపోతే నింద విషయాలు వినకూడదు అంటున్న వింటూ ఉంటే ఆ ప్రభావము ఆత్మ పైన పడుతుంది. కర్మాతీతము అంటే దీని నుంచి కూడా అతీతంగా ఉండడం, ముక్తులుగా ఉండడం. దీని యొక్క ప్రభావం నుండి అతీతంగా అవ్వడము. అతీతంగా అంటే దాని నుండి ముక్తులుగా ఉండడం. కర్మాతీతంగా అవడానికి గీత భగవంతుడు ఏం చెప్పారంటే, నిందాస్తుతి మానవమానాలు చలి వేడి జయోపజయాలు ప్రతి విషయం నుండి కూడా అతీతంగా ఉండడము. ఇది ప్రపంచంలో ఈ విషయాలన్నీ నడుస్తూ ఉంటాయి. ఒకరు నిందిస్తారు, ఒకరు గ్లాన్ చేస్తారు, ఒకరు గౌరవిస్తారు, కొందరు అగౌరవపరుస్తారు, అన్నీ ఉంటాయి కదా. వీటన్నిటి నుంచి అతీతంగా వీటి యొక్క ప్రభావం నుండి మన స్వయాన్ని ముక్తులుగా ఉండడం, ఉంచుకోవడం. కర్మలైతే చేయాల్సిందే. దీని యొక్క కర్మల రిజల్ట్ ఆ ప్రభావం నుండి మన ముక్తులు ఉండాలి. ఎవరైనా ఏదైనా అన్నారు, చాలా ఆవేశం వచ్చేస్తుంది, నన్ను ఎందుకు అన్నారు వీళ్ళని ఆవేశంలోకి వస్తారు. మనం కర్మాతీత స్థితికి సమీపంగా వెళ్తున్నప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు పెద్దదాది ఎప్పుడు అనేవారట కర్మాతీత స్థితి వెళ్ళిపోవాలి, ఇప్పుడు కర్మాతీత స్థితిలోకి వెళ్ళాలి. ఇవన్నీ విషయాల నుండి స్వయాన్ని ముక్తులుగా చేసుకుంటాం. ఎవరైనా కోపం చేస్తే, ఎవరిని ఏదైనా అన్నారనుకోండి, మనకు ముందు ఆవేశం వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది కదా. సరే వాళ్ళు అన్నారు, సరే వాళ్ళు అంతే అర్థం చేసుకున్నారు. వారి పట్ల దయా భావన జాగృతం అవ్వాలి. ఆవేశంలోకి వచ్చి నేనెవరో చూపిస్తాను, వాళ్ళు ఏమనుకుంటున్నారు, నన్ను ఇలా అన్నారు, అలా అనుకోవద్దు. కర్మాతీతం అంటే వారి పట్ల దయా భావన కలిగి ఉండడం. వారు బాబా చెప్పిన విషయాన్ని అర్థం చేసుకోలేదు. ముందు కోపం వచ్చేది, ఇప్పుడు దయా భావన వస్తుంది. ఎవరైనా ఏదైనా అంటే వారికి సహాయం చెయ్యాలనే భావన జాగృతం అవుతుంది. వారికి శుభభావన శుభకామన యొక్క దానం చేస్తాము, చెయ్యాలనే భావన వస్తుంది. ప్రపంచంలో వారైనా బ్రాహ్మణ పరివారంలో వారైనా కానీ ఎవరు ఏమన్నా కానీ అందరి పట్ల మనకి సహాయం చేయాలి. శుభభావన శుభకామన వైబ్రేషన్స్ ఇస్తూ వారికి సహాయం చేయాలనే భావన జాగృతం అవ్వడం. ఇదే కర్మాతీత స్థితికి సమీపంగా వెళ్ళడానికి గుర్తులు. ఇదే ఇంద్రియాల యొక్క అధీనత ఉండదు. ఇందులో కోపంలోకి వచ్చి ఇంద్రియాలకు అధీనం అవ్వరు. ఇంకా వారి పట్ల సూక్ష్మంగా వారి పట్ల మనకి దయా భావన, సహాయం చేయాలి, జాలి కలుగుతుంది, వాళ్ళపైన సహయోగ భావన ఉంటుంది. ఇదే కర్మాతీత స్థితికి వెళ్తుందానికి గుర్తులు. మన యొక్క మొట్టమొదటి సంబంధం కర్మేంద్రియాలతో ఉంటుంది. ఆ తర్వాత దేహదారులతో మన సంబంధం ఉంటుంది. దేహదారుల విషయాలను మనం ఫీల్ అవ్వడం. ఎవరైనా ఏదైనా అన్నారు, మనమే ఎవరినైనా అన్నాము, ఆ తర్వాత అయ్యో నేను సరదాగా అన్నాను, నా ఉద్దేశం అలా లేదు, పొరపాటున మీరు అలా అనుకోకండి, నా భావం అది కాదు, నా ఉద్దేశం అలా లేదు అంటారు కదా. వారిలో దుఃఖం యొక్క ఫీలింగ్ వచ్చేసింది కదా, మీరు సరదాగా అన్నారా, నా కోసము ఆశీర్వాదం లభిస్తుందా, వెంటనే శాపం లభిస్తుందా? వారికి దుఃఖం కలిగినప్పుడు శాపమే దొరుకుతుంది కదా. ఎందుకంటే కర్మాతీత స్థితి నుంచే కిందకి తీసుకొచ్చేస్తుంది మనల్ని ఆ యొక్క శాపం, దుఃఖం యొక్క అల వచ్చిన వాళ్ళకి. మనం కర్మాతీత స్థితి సమీపంగా వెళ్ళినప్పుడు దేహదారులతో కూడా మనం
అర్థపూర్ణంగా మాట్లాడతాము, సరదాగా మాట్లాడము. ప్రతి ఒక్క మాటలో కూడా వారికి ఏదో ఒక ప్రాప్తి కలిగించే భావం ఉంటుంది. ఆ విధంగా మనం మాట్లాడతాము. మాటలపైన సరదాగా కర్మాతీతంగా ఎవరు సరదాగా ఉండరనే కాదు, సీరియస్గానే ఉంటారు అలా కాదు. వారిని కర్మాతీత అనరు. కర్మాతీతంగా అంటే అర్థం, ఒకవేళ నవ్వించే విషయం మాట్లాడినా వారి స్థితిని పాడు చేసే, మన స్థితిని పాడు చేసే వినేవారికి అంటే ఎవరి స్థితి పాడవకుండా, మన స్థితి పాడవద్దు, వాళ్ళ స్థితి పాడవద్దు. హెల్తీగా ఆరోగ్యవంతమైన మాటలు మాట్లాడతారు, ఎవరికి ఇబ్బంది పెట్టకుండా. ఆత్మ యొక్క రియలైజేషన్, ఆత్మ కూడా కలిగి వాళ్ళు థ్యాంక్స్ ఇవ్వాలి, ఆశీర్వాదాలు ఇవ్వాలి. ఈ విధంగా దేహదారి సంబంధాల్లోకి వ్యవహరించినప్పుడు వారికి కూడా మన ద్వారా ప్రాప్తి అనుభవం అవుతుంది. సాధనాలు సౌకర్యాలు ఉన్నాయి. సాధనాలు సౌకర్యాలు ఉంటూ కూడా వాటికి అతీతం అవ్వం, వశం అవ్వం. వాటిని ఉపయోగిస్తాము అతీతంగా అయ్యి సహజంగా మనం మన యొక్క పురుషార్థంలో ముందుకి వెళ్తూ ఉంటాము. ఆ యొక్క వస్తువులు మనలో వ్యర్థ సంకల్పాలు పదే పదే రావడానికి, వ్యర్థాన్ని క్రియేట్ చేయడానికి నిమిత్తంగా అవడం సాధనాలు అలా ఉండకూడదు. ముఖ్యమైన విషయము ఈ ఇంద్రియాల సంబంధము, దేహదారి సంబంధము, సాధనాల సంబంధము 3 ఉంటాయి. 4వది కర్మాతీతంగా అవడానికి అన్నిటికంటే ముఖ్యమైన విషయము కర్మభోగము, రోగాలు. కర్మభోగమును కూడా మనం పూర్తి చేసుకోవాలి. అందరికీ వస్తాయి, ఎందుకంటే ముందు జన్మలో చేసిన కర్మల గురించి మనకు తెలియదు, మన ద్వారా ఏ కర్మలు జరిగాయో మనకు తెలియదు. అందువలన కర్మభోగము, రోగాలను, వ్యాధులు ప్రతి ఒక్కరూ అనుభవం చేయాల్సిందే. కర్మాతీతంగా అయిన వారు ఈ యొక్క రోగాలను అనుభవించడం నుంచి కూడా వాళ్ళు డిటాచ్ అవుతారు. రోగం వస్తుంది కానీ ఆ బాధ అనుభవం చేయరు. బ్రహ్మ బాబాని అడిగారు అవ్యక్తమైన తర్వాత, బాబా మీరు అంటే సందేశం తీసుకుని వెళ్తారు గుజరాత్ దాది బాబాని అడిగారు, పిల్లలందరూ తెలుసుకోవాలనుకుంటున్నారు, అంతిమ సమయంలో మీ స్థితి ఎలా ఉంది, శరీరం వదిలే సమయంలో, అది బాబాని అడుగుతారన్నమాట. బాబా చెప్పారన్నమాట అనుభవం. కర్మయోగము, కర్మభోగం పైన భోగానికి రెంటికి యుద్ధం జరుగుతోంది. నెమ్మదిగా కర్మభోగం పైన కర్మయోగము విజయం పొందింది అని చెప్పారు. కర్మయోగం గెలిచింది అని చెప్పారు. కర్మభోగం అయితే వస్తుంది, రోగం వస్తుంది, బాధ కలిగించడం ప్రయత్నం చేస్తుంది, కానీ ఆ కర్మభోగం ఓడిపోవాలి. అంతగా మనలో కర్మయోగ శక్తి జమ అయి ఉండాలి. మన యొక్క శ్రేష్ఠ కర్మలు అంత బాగా జరగాలి. మనం ఎంతగా ఇతరులకి సుఖమునిచ్చే శ్రేష్ఠ కర్మలు చేసి ఉంటే అవి లోపల జమ అవుతాయి. ఆ జమ అయినవి ఆ యొక్క కర్మ భోగమును అనుభవించే, బాధ అనుభవించేలాగా చెయ్యదు అన్నమాట. ఇంకా మన బాధ కలగదు, ఆత్మకి బాధ కలగదు. దాది హాస్పిటల్లో ఉన్నప్పుడు క్యాన్సర్ వచ్చింది. గుజరాత్ దాది హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఆ సమయంలో బాబా అన్నారు, హాస్పిటల్ కాదు, పవిత్ర స్థానం, హోలీ ప్లేస్ అని చెప్పారు. డాక్టర్స్ సేవ కోసము దాది నిమిత్త మాత్రంగా అక్కడ జాయిన్ చేశారు, కానీ దాదీకి ఆత్మకి బాధ అనుభవం అవ్వలేదు. సేవ కోసం నిమిత్తమయ్యారు. పెద్ద దాది కూడా, ప్రకాశమణి దాది ఎంత తపస్సు చేశారు, ఎంత కర్మభోగం అనుభవిస్తున్నారు, అలా కాదు. కర్మాతీతంగా అవడానికి ఒక స్టెప్, ఈ యొక్క కర్మాతీతంగా అయిపోతారన్నమాట. ఈ స్టేజ్ దాటిసిన తర్వాత కర్మభోగము అంటే రోగము రావడం అంటే ప్రతి ఒక్కరూ ఈ పరీక్ష ఇవ్వాల్సి ఉంటుంది, నిమిత్తంగా అవుతుందన్నమాట. కర్మభోగము, రోగం అనేది వస్తుంది ప్రతి ఒక్కరికి. మనం ఎంతగా దేహానికి అతీతంగా అయిపోతామో, శరీరంతో నిమిత్త మాత్రంగా మనం
లెక్క లెక్కాచారాలు పూర్తి చేసినప్పుడు అసలు బాధ ఆత్మ ఆ బాధ అనుభవం చేయదన్నమాట. శరీరానికి ఎంత కష్టం ఉన్నా. దాదీని చూసాము. ఒక నెల రో నెల రో 2 నెలల ముందు చూసాము. మున్ని బహన్ వచ్చి అడుగుతారు, దాదీ మీరు ఎలా ఉన్నారు, బాధ కలుగుతోందా, లోపల బాధ ఉందా, దాదీ ఎలా ఉంది అని అడిగితే దాదీ కళ్ళు తెరిచి, మున్ని నీకన్నా నేను చాలా బాగున్నాను స్థితి. ఈ వ్యక్తి ఎప్పుడు అంటే బాధ కలుగుతోంది, బాధ కలిగే ఆ బాధ యొక్క అనుభవం ఎవరు చెయ్యరో వాళ్ళే చెప్పగలుగుతారు. వారిని అంటారు కర్మాతీతంగా అయ్యారు అని, కర్మాతీత స్థితి అని చెప్తారు. కొంచెం కూడా శరీరం యొక్క లాస్ట్ లెక్కాచారాలు శరీరం అనుభవిస్తుంది, కానీ ఆత్మ ఎప్పుడు సుఖస్థితిలో అతీంద్రియ సుఖం యొక్క స్థితిలో ఉంది. ఆత్మ అతీంద్రియ సుఖం అనుభవం చేస్తోంది. బాబా ఒడిలో అనుభవం చేస్తోంది. చంద్రమణి దాది అనుభవం కూడా మీరు వినుంటారు, మళ్ళీ చెప్తాను. చంద్రమణి దాదికి కూడా గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనుకున్నారన్నమాట. అది హాస్పిటల్లో అది గుండెలో నొప్పి అన్నమాట. అది విక్స్ రాస్తున్నారు కడుపులో నొప్పి అనుకుని. దాది సహజంగానే దేహానికి అతీతం అయిపోయి పక్షి ఎగిరిపోయింది. బాబా దగ్గరికి వెళ్ళిపోయారు. బాబాని చూస్తే చంద్రమణి బాబా అన్నారు, బాబా ఈరోజు నాకు తెలిసింది గుల్జార్ సందేశీలు వస్తూ ఉంటారు మీ దగ్గరికి, వాళ్ళు ఎలా అనుభవం చేస్తున్నారో నాకు అర్థమైంది ఈరోజు. నేను థ్యాంక్స్ చెప్తాను, మీరు నాకు ఈ ట్రాన్స్ యొక్క అనుభవం చేయించారు అని చెప్పారట. బాబా చిరునవ్వు నవ్వారు, ఇది ట్రాన్స్ అనుభవం కాదు, నువ్వు శరీరం వదిలిపెట్టి వచ్చేసావు అని చెప్పారట. దాదికి కూడా తెలియదు శరీరం వదిలిపెట్టి వెళ్ళిపోయారని. ఆత్మకి ఇది కూడా నేను శరీరం వదిలిపెట్టేస్తానని కూడా తెలియదు దాదికి. కర్మాతీత స్థితి అంట. అసలు కొంచెం కూడా బాధ కూడా ఏమి బాధ అనుభవం చేయలేదు, సహజంగానే వేరైపోయింది శరీరం నుండి పైకి వెళ్ళిపోయి. నేను గుల్జార్దాజీలాగా నేను కూడా సందేశి పాత్ర నేను కూడా అనుభవం చేశాను. చాలా సమయం నుంచి నా కోరిక ఉంది మీ దగ్గరికి రావాలి అంటే, సరే మంచిది, ఈ ట్రాన్స్ పాత్రే కాదు, నువ్వు శరీరం వదిలిపెట్టి వచ్చేసావు, చూసుకొని శరీరం ఏం చేస్తున్నా అలంకరిస్తున్నారు చూడు, పూలు ఎక్కిస్తున్నారు చూడు, శరీరం పైన పెడుతున్నారు అని చెప్పి దాది పైనుండి చూశారు. నేను శరీరం వదిలిపెట్టి వచ్చేసానా, ఆత్మకి ఈ ఫీలింగ్ కూడా లేదు నేను శరీరం వదిలిపెడుతున్నాను కూడా. చాలా సహజంగా డిటాచ్ అయిపోవడం, దీన్నే కర్మాతీత స్థితి అంటారు. అసలు శరీరము బాధ ఇంత విసురు కూడా అనుభవం అవుతుంది వాళ్ళకి మాట. అది అంటే వెన్న నుంచి వెంట్రుక తీసినంత ఈజీగా ఆత్మ శరీరం వదిలిపెడుతుంది. లేకపోతే పాపం హార్ట్ అటాక్ వస్తే ఎంత చెమట్లు బట్టి ఎంత బాధ ఉంటుంది, ఎంత బాధపడతారు కదా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు. దాదికి హార్ట్ అటాక్ వచ్చిందని తెలియదు, కడుపు నొప్పి అనుకుని అమృతాంజనం మిక్సీ రాస్తున్నారట కడుపుకి. హార్ట్ ప్రాబ్లం అని తెలియదు, అది ఆత్మ ఈజీగా వెళ్ళిపోయింది, బాధ కూడా తెలియలేదు. ఫస్ట్ అటాకే చాలా సివియర్ వచ్చేసింది మాట, ఆత్మ శరీరం వదిలిపెట్టేసి పైనుండి చూస్తున్నారన్నమాట. దాది శరీరం తయారు చేస్తున్నారు, అలంకరిస్తున్నారు. శరీరం వదిలిపెట్టి వచ్చేనా ఆశ్చర్యపోయారా. మన దాదీలు నిమిత్తం మాత్రంగా అనుభవించారు అంతే, అది కూడా అవసరము. ఎందుకంటే సామాన్య వ్యక్తి అనుభవించినప్పుడు చాలా బాగా బాధపడతారు, కానీ దాదీలు కూడా ఈ స్టేజ్ని క్రాస్ చేశారు. ఇవాళ ఎలా క్రాస్ చేస్తారు, ప్రేరణ ఇస్తున్నారు అన్నమాట. దానికోసం ఈ సీన్ మనం కూడా ఆ విధంగా కర్మాతీతంగా అయ్యి పరంధామం యొక్క స్థితిలో బీజస్వరూపంలో స్థితిలో అయిపోవాలి. బీజస్వరూపము ఎటువంటి స్థితి అంటే, ఇందులో మనం ఆ నిండుదనం యొక్క స్థితి ఉంటుంది. మన ఆత్మ ఎంతో నిండుగా శుద్ధంగా అయిపోతుంది, ఎంతో శక్తిశాలి స్థితి. అందులో వికర్మలు వినాశనం అవుతాయి, పాపకర్మలు దగ్ధమవుతాయి. ఆత్మ పూర్తిగా అనాది స్వరూపంలో స్థితిలో అవుతుంది. ఒక్కొక్క క్లాసు ఒక్కొక్క స్థితి పైన చెయ్యొచ్చు, కానీ 1 గంటలో ఇమిడ్చే ప్రయత్నం చేశాను. మళ్ళీ సమయం దొరికితే ఇంకా డీటెయిల్గా అర్థం చేయిస్తాను.
దేవా